భవిష్యత్తు వ్యాపార వాణిజ్య అవకాశాల్లో దేశ ఆర్థిక ప్రగతిలో చార్టర్డ్ అకౌంటెంట్స్ పాత్ర ఎంతో కీలకమన్నారు బీఆర్ఎస్ నేతలు. హైదరాబాద్లో జరిగిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా కాన్వకేషన్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు కేటీఆర్. రాష్ట్ర ప్రభుత్వం గీత కార్మికులను ప్రోత్సహించాలన్నారు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి. దేశ అభివృద్ధిలో చార్టర్డ్ అకౌంటెంట్స్ పాత్ర ఎంతో ముఖ్యమైందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా కాన్వకేషన్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు కేటీఆర్. భవిష్యత్తు వ్యాపార వాణిజ్య అవకాశాల్లో దేశ ఆర్థిక ప్రగతిలో సీఏల పాత్ర మరింత పెరుగుతుందని చెప్పారు. జీఎస్టీ కొత్త పన్నుల విధానాలతో సీఏల పరిధి విస్తరించిందన్నారు. ఒత్తిడి, అనిశ్చితి, వైఫల్యాలను అధిగమించే సామర్థ్యమే సీఏల బలమని తెలిపారు కేటీఆర్. Many of us come across failure, come across tough times in our life. And some people give up, some people endure. And those people that have endured and those people that have cleared are sitting right here. So big round of applause. రాష్ట్ర ప్రభుత్వం గీత కార్మికులను ప్రోత్సహించాలన్నారు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి. ఎండల తీవ్రతకు వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. మంటల వల్ల ఈత, తాటి వనాలు కాలిపోతున్నాయని చెప్పారు. నష్టపోయిన గీత కార్మికులను ఆదుకొని వారిని ప్రోత్సహించాలన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని నర్సింగపూర్లో ప్రమాదవశాత్తు కాలిపోయిన ఈత వనాన్ని పరిశీలించారు జీవన్ రెడ్డి. కార్మికులకు ఎక్కడెక్కడైతే ఈత వనాలు, తాటి వనాలు కాలిపోవడం జరిగిందో అక్కడ ప్రభుత్వ పరంగా అందుబాటులో ఉండే స్థలాలు వాళ్ళు కొత్త ఈత వనాలు పెంచడానికి వరకు కేటాయింపు చేయాలి. నర్సింగాపూర్ అందుబాటులో ఉన్నది కాబట్టి సర్వే నెంబర్ 437 ఇక్కడ వెంటనే ఒక 5 ఎకరాల కనీసం ఒక 10 ఎకరాలు ఇచ్చినా గానీ బాగుంటుంది. 2 గ్రామాలు ఆధారపడి ఉన్నాయి. సూర్యాపేట మండలం యార్కారంలో బీఆర్ఎస్ నాయకుడు మాజీ సర్పంచ్ భర్త చింతలపాటి మధు హత్య కలకలం సృష్టించింది. మధు హత్యను ఖండించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. సూర్యాపేట ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ మార్చరీలో మధు మృతదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు జగదీష్ రెడ్డి. నిర్మాణ రంగంలో సెంట్రింగ్ కార్మికులు కీలక భాగమన్నారు టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత. సెంట్రింగ్ కార్మికులు లేకపోతే ఇప్పుడు సిటీలో కనిపించే అద్దాల మేడలు ఉండేవి కావన్నారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర సెంట్రింగ్ కార్మికుల ధర్నాలో పాల్గొన్నారు కవిత. సెంట్రింగ్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈఎస్ఐ కార్డు ఉండాలి, మాకు ఈఎస్ఐ హాస్పిటల్లో వైద్యం ఉచితంగా జరగాలని చెప్పి అడుగుతున్నటువంటి డిమాండ్ ఉంది. అదేమి గొంతమ్మ కోరిక కాదు, అది మొదటి డిమాండ్ గా పెట్టిండ్రు. దానికి ఖచ్చితంగా ప్రభుత్వం ఆమోదించాలని మీ తరఫున మీ చెల్లెగా నేను కోరుతా ఉన్నాను. సెంట్రింగ్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకుంటే తానే స్వయంగా ఆందోళనలకు సిద్ధమవుతానని అన్నారు కవిత. సెంట్రింగ్ కార్మికుల తరపున పోరాటం చేస్తానన్నారు.